ప్రభునందు అందరికీ వందనముడు శుభములు తెలియజేసుకుంటున్నా అండి. సర్వోన్నతుడు, మహోన్నతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడిగా పరమందు మహాదేవుడైనటువంటి మన పరమ తండ్రికి, దేవాది దేవుడైనటువంటికి, మన మహాతండ్రికి, మహాబలవంతుడికి, మహాతండ్రికి, ఆయన ప్రియకుమారుడు, లోకరక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారిని దేవుని కుమారునికి అంగీకరించి ఆయన నామమును బాప్టిజం తీసుకుని ఆయన సమూహమును యాజక సమూహంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి నా వందనములు శుభములు తెలియజేసుకుంటూ, ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదండి, మార్గ గ్రంథం, జ్ఞాన గ్రంథం, జ్ఞానపు గని, జ్ఞానపు ఓట. ప్రియమైన దేవుని వారులారా, ఎన్ని వర్ణించాలన్నా బైబిల్కి అందని పదాలు చాలా ఉన్నాయి. కనుకనే జ్ఞానాన్ని పెంపొందించేటటువంటి, అలాగే దైవ మార్గాన్ని చూపించేటటువంటి మార్గమే బైబిల్ గ్రంథం. ప్రియమైన దేవునిలో ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు, అద్భుతమైనటువంటి ఎన్నో పదాలను దేవుని నోటుబోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడినటువంటి మహాగ్రంథాన్ని చెప్పుటకు దేవాది దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని వలన యాకోబు 5వ అధ్యాయం 13, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. చూసారు, ఎవరిని ప్రార్థన చేసుకోమన్నారండి? మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన ఎడల, అంటే ఏవైనా వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నీకు నీవే ప్రార్థన చేసుకోవాలి. అంటే ఫస్ట్ మొదటగా చేసుకోవాల్సింది ఏంటండి? మనమే దేవునికి ప్రార్థన చేసుకునేటట్టుగా, ప్రార్థన చేసుకునే విన్నపాలు విన్నవించుకునేట్టుగా ఉండాలని చెప్తున్నారు. ప్రేమ దేవుని ఎటువంటి, ఎందుకంటే నీకు జ్వరం వచ్చేటప్పుడు నీ ప్రార్థన చేసుకొని కొంచెం ఇదే మందులు వాడుకుని పడుకుంటే అది బాగుంటుంది. కానీ నీకు ప్రార్థన చేయమని, వేరే వారు ప్రార్థన చేయమని, దేవుడిని ప్రార్థన చేయమని చేస్తారు. కాకపోతే ఏంటంటే మొదటగా చేసుకోవాల్సింది నీవు. ప్రేమ దేవుని ఈ ప్రార్థన అనేది ఎంతటి మహత్తరమైనదంటే, నీవు నీతిమంతుడిగా ఉంటే నీ ప్రార్థన దేవుడు చివరి వరకు ఆలకిస్తాడు. ప్రేమ దేవుని వల్ల. ఎందుకంటే చూశారు కదా, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అంటే నువ్వు దేవుని బైక్లో ఉండి, భయభక్తుల్లో ఉండి, దేవుని మార్గంలో ఉండి, దేవుని నడవడంలో ఉండి, దేవుని పాటలో ఉండి, దేవుని మాటలో ఉండి, దేవుని పనిలో ఉంటున్నట్టయితే తప్పకుండా నీతిమంతుడిగా, సత్యవంతుడిగా, ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నట్టయితే నీ ప్రార్థనే ఎంత చక్కగా ఆలకిస్తాడంటే దేవుడు. ప్రేమ దేవుని వలన యాకోబు 5వ అధ్యాయం 17 వచనం, ఏలియా, చూసారు ప్రేమంది, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుంటున్నట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా, చూసారా, ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి ఫలం ఇచ్చెను. మనలాంటి మనిషే కదా, మన వ్యక్తే కదా, మనుషుడే కదా. ఏమండి, భూమి మీద ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు వర్షం పడలేదు అంటే 3 సంవత్సరాలు దేవుడు వర్షాన్ని కురిపింపలేదు. ఆయన తర్వాత ప్రార్థన చేస్తే మళ్ళీ కురిపించినంటే ఎంతటి మహోన్నతమైన వ్యక్తి అంటే ప్రార్థన ఆలకించేటటువంటి విధానం దేవుని యొక్క, అంటే నీతిని అనుసరించి దేవుని మార్గాన్ని, దేవుని రక్షణాన్ని, దేవుని యొక్క అడుగుజాడల్లో, దేవుని యొక్క ధర్మానుసారమైనటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించుకుంటూ ప్రియమ దేవుని వల్ల అందుకే నీతిగా ఉన్నాడు కనుకనే ఆయన ప్రార్థనని దేవుడు ఆలకించడం జరిగినది. అందుకని ప్రియమైన దేవుడు ఎవరైతే నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడని చెప్పేసి బైబిల్ గ్రంథంలో ఎంత చక్కగా రాయబడి ఉన్నదంటే ఆ ప్రార్థనకి అంతటి బలం ఉన్నది. కానీ ప్రార్థన చేయటానికి, ప్రార్థన దేవుని అడగటానికి, దేవుని యొక్క మన్ననలు పొందటానికి, దేవునికి విన్నపాలు విన్నపించుకోవటానికి మనం ఉండగలిగేటటువంటి దీంట్లో ఉన్నామా? నిజంగా దేవుణ్ణి మనం అడిగేటటువంటి అర్హతగా పొందేటటువంటి వారుగా ఉన్నామంటే పని ఎంతగా దేవుని పనిలో ఉండాలి, దేవుని మాటలో ఉండాలి, దేవుని పాటలో ఉండాలి, దేవుని మాటలో ఉండాలి, దేవుని వాక్యంలో ఉండాలి, దేవుని నడవడికలో ఉండాలి. ప్రతిదీ ఎదుటి వ్యక్తి నేను చూసినట్టు అరిగిన దైవాంత సంభూతిలాగా ఉన్నాడు. దేవుని చూస్తుంటే దేవుని చూసినట్టుంది. దీన్ని చూస్తుంటే ఆ విధంగా ఉండే ప్రవర్తన ఉండేటట్టయితే తప్పనిసరిగా దేవుని యొక్క అనుగ్రహం
మనకు ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, యెహోషువ 10వ అధ్యాయం 12 చూసినట్టయితే, యెహోషువ ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ దేవునికి ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడినది కదా. సూర్యుడు ఆకాశం మధ్యలో నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. చూసారా, యెహోషువ మనలాంటి మనిషే కదా, మనలాంటి రక్తమాంసం మనిషే కదా. చూసారా ఎలా ప్రార్థించండి. ఒకనాడెల్లా సూర్యుడు ఉదయం తొందరపడలేదు. ఎందుకంటే ప్రేమ దేవుని వల్ల యుద్ధం జరిగేటప్పుడు సాయంత్రం అయ్యేటప్పటికి యుద్ధం మానేస్తారు, ఉదయం అంతా చేస్తారు, సూర్యాస్తం అయ్యేటప్పుడు యుద్ధం మానేస్తారన్నమాట. కానీ యెహోషువ ఆ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి శత్రు వారిని ఆ దినంలోనే సంహరించాలన్నటువంటి ఉద్దేశపూర్వకంతో ఆయన సూర్యుడికి చంద్రుడికి ప్రార్థన చేయడం జరిగింది. చూసారు ప్రేమ దేవుని వల్ల ఎంతటి మహత్తరమైన వ్యక్తి అంటే. ఒక మనిషి ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడంటే మరి ఎంతటి ఆశీర్వాదం దేవుని యొద్ద నుంచి ఉంది, ఎంతటి ఘనత దేవుని యొద్ద నుంచి పొందాడు ప్రియమంది. అందుకనే దేవుడు ఒక నరుని మనవి వినిన ఆ దినము అంటే దినము దానికి ముందే కానీ దానికి తరువాతే కానీ ఉండలేదు. చూసారా, ఆ విధంగా సూర్యుడు నిలిచిపోవడం, చంద్రుడు ఉండడం అనేది దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ జరగలేదు. ప్రియమంది దేవుని ప్రార్థనలు అంత బలం ఉంటుంది, ప్రార్థనలు అంత శక్తి ఉంటుంది. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు మనం దేవుని యొక్క మండలను పొందేవారుగా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందేవారుగా, దేవుని యొక్క నీతిని అనుసరించేవారుగా, ఆయన రాజ్యాన్ని అనుసరించేవారుగా, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని అనుసరించమని చెప్పేటటువంటి యేసుప్రభు గారు అడుగుజాడలు ఉండగలుగుతున్నామా? ప్రియమైన దేవుని వలన కీర్తనకారుడు చెప్తున్నాడు. చూసారు ప్రియమైన దేవుని వలన కీర్తనాకారుడు 36వ కీర్తన 5, దేవా నీ కృప ఆకాశం అంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షం అంటుచున్నది. చూసావా ప్రియమైన దేవుని వలన, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరుల రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. చూసారా, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఎవరు రెక్కల నీడలు ఉన్నారండి? దేవుని రెక్కల నీడలో నరులు ఆశ్రయించుచున్నారు. ఆ విధంగా ఉండాలి. అటువంటి విధంగా ప్రేమ దేవుని వల్ల దేవుని యందు నమ్మకించి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. చూసారా, కీర్తనకారుడు చెప్తున్న 37లో దేవుని యందు చూడండి, దేవుని యందు నమ్మకించి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. చూసారా, దేశంలో నివసిస్తానంటే సత్యాన్ని అనుసరించి ఉండాలి, నీతిని అనుసరించి ఉండాలి, న్యాయాన్ని అనుసరించి ఉండాలి, ప్రేమ దేవుని వల్ల ధర్మాన్ని అనుసరించి ఉండాలి. అంటే దేశమందు నివసించినప్పుడు సత్యంతో ఉండాలి. అంటే చూసారుగా, నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గము అని చెప్పినటువంటి యేసుప్రభు గారి మాటని తూచా తప్పకుండా పాటించగలిగే వారుగా ఉన్నట్టయితే ప్రేమ దేవుని వల్ల ఎంతటి అదృష్టం, ఎంతటి మహాఘనతో ప్రేమ దేవుని. అందుకనే మనం ఆ విధంగా ఉండగలిగేటట్టయితే దేవుని దయతో, దేవుని దాక్షిణ్యాలు పొందగలిగే విధంగా ఉంటాం. అందుకనే ప్రేమ దేవుని మనం దేవుని మన్నలు పొందాలంటే, ఆయన ప్రార్థనకి చేయాలంటే ఆయన యొక్క మన వెండిపాలు ఆయన వినగలిగే స్థితిలో ఉండాలంటే ఎంత మేరకు దేవుని యొక్క నీతిలో ఉంటున్నాము, ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాము, ఆయన మార్గాన్ని వెతుకుతున్నాము, ఆయన త్రోవను వెతుకుతున్నాము మనం గమనించుకున్నట్టు ప్రియమైన దేవుని ఆ విధంగా ఉండగలుగుతాం. మన హృదయాలు మనమే పరిశీలించుకొని దినమంత్యు ఇంట్లో 24 గంటల్లో ప్రియమైన దేవుని వల్ల ఎంతవరకు దేవునికి మనం సమయాన్ని ఇవ్వగలుగుతున్నాము. చూసారా, ఎంతవరకు సమయాన్ని ఇవ్వగలుగుతున్నాము. చూసారా, ఎవరండి? ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి,
కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించడి. ప్రియమైన దేవుని చూశారు కదా, ఆకాశ వాసులారా దేవుని స్తుతించడి, ఉన్నత స్థలము నివాసులారా ఆయనను స్తుతించి. దేవుని సూర్యచంద్రుడు, పరమాకాశములు చూసారా, మహా ఆకాశములు. అందుకనే అంతం వరకు మనం సహించేవారిగా దేవుని యొక్క అడుగుజాడల్లో, దేవుని నీతిలో, దేవుని రాజ్యంలో నివసించే వారిగా ఆయన రాజ్యాన్ని వెతుకుతూ, ఆయన నీతిని వెతుకుతూ, ఆయన ప్రియకుమారుడు చూపించిన మార్గాన్ని వెతుకుతూ, ప్రతి ఒక్కరేడలా ప్రేమపూర్వకంగా నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పినటువంటి యేసుప్రభు గారి యొక్క మన్నలతో ప్రేమపూర్వకంగా ఒకరేడలో ఒకడు ప్రేమానురాగాలు కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటూ వందనాల నుండి పాట పాడుకుందాం. పాట పాడుకుందామండి. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కుమిలిపోనయ్యా యేసు నాతో ఉండగా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కుమిలిపోనయ్యా యేసు నాతో ఉండగా, నేను ఎత్తిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఎత్తిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నిన్ను కుమిలిపోనయ్యా యేసు నాతో ఉండగా. అవమానము పొందిన చోటనే అభిషేకము నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటనే అభిషేకము నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే, నిన్ను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నిన్ను కుమిలిపోనయ్యా యేసు నాతో నుండగా. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. ఖ్యాతినిచ్చి ఘనతాన్నిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతాన్నిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కుమిలిపోనయ్యా యేసు నాతో నుండగా. నన్ను చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావే, నన్ను దూషించిన చోటే దీవించినావే. నన్ను చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావే, నన్ను దూషించిన చోటే దీవించినావే. ఖ్యాతినిచ్చి ఘనతాన్నిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతాన్నిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా,
నేను కుమిలిపోనయ్యా యేసు నాతో ఉండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కుమిలిపోనయ్యా యేసు నాతో ఉండగా. నేను కుమిలిపోనయ్యా యేసు నాతో ఉండగా, యేసు నాతో ఉండగా, యేసు నాతో ఉండగా. అందరికీ వందనాలండి. ఆ దేవది దేవునికి పరమ తండ్రికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, చెప్పినటువంటి వాక్యం నచ్చినట్టయితే అందరూ షేర్ చేయండి, లైక్ కొట్టండి. ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాను.